మీ స్పర్మ్ కలర్ చూసి మీరే డిసైడ్ చేయవచ్చు మీ స్పర్మ్ హెల్దీనా లేదా అన్‌హెల్దీనా. సో జనరల్‌గా నార్మల్ స్పర్మ్ అనేది మిల్కీ వైట్ లాగా ఉంటది. అంత వాటరీగా కూడా ఉండదు. అంత థిక్ కూడా ఉండదు. సో ఇన్ కేస్ మీ స్పర్మ్ ట్రాన్స్‌పరెంట్ వైట్ కలర్‌గా మారిందనుకోండి, అక్కడ ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. రెండోది, మీ స్పర్మ్ గ్రీనిష్ లేదా యెల్లోయిష్ ఉందనుకోండి, అప్పుడు కూడా ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ అయినట్టు. మూడోది, మీ స్పర్మ్ ఏమైనా ఎర్రగా మారిపోయిందనుకోండి, లోపల ఏదో డ్యామేజ్ జరిగినట్టు. నాలుగోది, మీ స్పర్మ్ చాలా థిక్‌గా అయిందనుకోండి, అక్కడ ఏదో డీహైడ్రేషన్ అయినట్టు. ఐదోది, మీ స్పర్మ్ మొత్తం వాటర్ లాగా అవుతుందనుకోండి, అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినట్టు. సో ఇలా ఉంది అంటే ఇమ్మీడియట్‌గా డాక్టర్‌తో కన్సల్ట్ అవ్వండి. సో మీ స్పర్మ్ హెల్తీగా ఉండాలి, స్పర్మ్ హెల్త్ బాగుండాలంటే ప్రాపర్ డైట్ తీసుకోండి, మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, కీగల్ లాంటి ఎక్సర్సైజ్ చేయండి. దాంతోపాటు మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడూ మీ స్పర్మ్ లైఫ్ అనేది బాగుంటుంది. దీన్ని ఇగ్నోర్ చేశారనుకోండి, ఇన్ ఫ్యూచర్లో మీ స్పర్మ్ కౌంట్ 0 కూడా అవుతుంది. మీకు ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.